నువ్వు సొసైటీ మాటలు వింటున్నావా? అయితే ఈ స్టోరీ నీకోసమే. ఒక మంచి పెయింటర్ ఉంటుండే. ఆయన మంచి పెయింటింగ్ వేసి ఒక స్ట్రీట్లో, ఫుల్ బిజీ ఉండే స్ట్రీట్లో పెట్టిండు. కింద ఒక క్యాప్షన్ రాసిండు, మీకెవరికైనా ఈ పెయింటింగ్ మీద ఏమైనా తప్పు కనిపిస్తే ఒక బ్లాక్ కలర్ డాట్ పెట్టమన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి. ఇంకా నా పెయింటింగ్ మీద ఎవరు డాట్స్ పెట్టరు, ఎందుకంటే నేను మస్తు గీసిన కాబట్టి అని అనుకుంటాడు. నెక్స్ట్ డే రాగానే అక్కడ పెయింటింగ్ కంటే ఎక్కువ మొత్తం బ్లాక్ డాట్స్ ఉంటాయి. ఇక చాలా ఫీల్ అవుతాడు, అబ్బా నేను ఇన్ని మిస్టేక్స్ చేసిన, నా జనాలందరూ ఇంత చూసినారు నా మిస్టేక్స్ని అని. ఇంటి పోయి ఫీల్ అవుతా ఉంటే వాళ్ళ మమ్మీ చెప్తుంది, నీ పెయింటింగ్లో తప్పు లేదు, అక్కడ క్యాప్షన్ ఇంకోలాగా రాయి, కింద మీకేమన్నా మిస్టేక్స్ కనిపిస్తే దాన్ని కరెక్ట్ చేయమని ఇంకొక ట్యాగ్ లైన్ రాసి ఈసారి పెట్టు అంటాడు. పెయింటర్ ఏం చేస్తాడు, అరే కరెక్టే, ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని అది పెడతాడు. నెక్స్ట్ డే వచ్చి చూస్తే చిన్న చేంజ్ ఉండదు పెయింటింగ్లో. ఎందుకంటే జనాలు నీలో ఉన్న తప్పులని దొరకబట్టి ఇట్లా ఏలుబెట్టి చూపిస్తారు, కానీ దాన్ని ఎవ్వరూ కరెక్ట్ చేయరు. నువ్వు వాళ్ళ ఒపీనియన్ గురించి పట్టించుకోవడం వేస్ట్. వాళ్ళ ఒపీనియన్ మనకు మ్యాటర్ అవ్వద్దు. నువ్వు